సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఈరోజు చాలా శక్తివంతమైన రోజు తల్లి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినరోజు, శ్రీకృష్ణాష్టమి తల్లి. అందువల్ల ఈ రోజున ఒక మంత్రాన్ని నీకు తెలియజేయబోతున్నాను. ఈ మంత్రాన్ని పడుకునే లోపు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విధంగా కనుక నువ్వు అనుకోగలిగితే నీ కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి చాలా మంచి అవకాశం తల్లి ఇది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, బాబా చెప్పబోయే ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయని, చాలా మంది కూడా అక్క మా జీవితంలో మీ కథలు అంటే బాబా చెప్పే కథలు మాకు చాలా ఓదార్పునిస్తున్నాయని మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. అలాగే ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైన రోజు అండి. అంతేకాకుండా మ్యాజికల్ మిరాకిల్ డే అండి. అంటే 888 అనే నెంబరు మనకి డేట్ కానీ, నెల కానీ, సంవత్సరం కానీ ఈ మూడు కూడా మనకి 8 అనే సంఖ్యతో కృష్ణాష్టమి రోజున కలిసి రావడం అనేది చాలా మహా అద్భుతం అండి. అందువల్ల ఈ రోజు కనుక మనం ఆ ప్రపంచాన్ని తలుచుకొని కానీ, ఆ కృష్ణ భగవాన్ని తలుచుకొని కానీ మనం గనక ఇప్పుడు చేయబోయే ఈ మంత్రాన్ని, అనుకోబోయే ఈ మంత్రం అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్మని మూల మంత్రం అండి. అందువల్ల ఆ మంత్రాన్ని కనుక నువ్వు రాత్రి పడుకునే లోపు ఇలా అనుకో తల్లి, నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి బాబా అంటున్నారండి. మనందరికీ తెలుసు ఈరోజు గోకులాష్టమి అంటే ఆ శ్రీకృష్ణుని పుట్టినరోజు అండి. ఈ రోజున ఎంతో మంది అండి చిన్న చిన్న ముద్దుగా ఉండే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్లతో ఆ పాదాలని లోపలికి ఆ శ్రీకృష్ణ భగవానుడు మన ఇంట్లోకి రమ్మని పిలవటం కోసం ముద్దు ముద్దుగా ఉండే చిన్న చిన్న బిడ్డలతోటి పాదాలని మనకి లోపల వేయటం అనేది చేస్తూ ఉంటాం. అది కూడా ఎలా వేయాలి అంటే కనుక చక్కగా ఒక బియ్య పిండిని మన ఇంట్లోనే ఉన్న బియ్యాన్ని చక్కగా నానబెట్టుకొని అయినా సరే, లేదంటే కనుక పొడిగా ఉండే బియ్యాన్ని అయినా సరే మిక్సీలో వేసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని అయినా సరే బియ్య పిండి మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. రెడీ చేసుకొని అందులో మీరు ఆ బియ్య పిండిలో నీళ్లు కలపడానికి బదులుగా పన్నీరు కలుపుకోండి, చాలా మంచిది. ఎప్పుడు కూడా సువాసన వెదజల్లే వస్తువులు బియ్య పిండి దాంతో పాటు పన్నీరు కూడా కలిపి చక్కగా పాదాలని మీ ఇంట్లోకి వచ్చేలాగా వేయండి ఫ్రెండ్స్. వేస్తే కనుక నిజంగా చాలామంది ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నట్టుగా కాకుండా బయట నుంచి లోపలికి వస్తున్నట్టుగా పాదాలను వేస్తే కనుక మహా అద్భుతం అండి. అంతేకాకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి నిజంగా అండి ఇష్టమైన వస్తువులలో మనం ఎలాంటి ఒక నైవేద్యం పెట్టినా కూడా నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. అందులో ముఖ్యమైనది ఏంటి అని అంటే అటుకులండి. ఆ శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకులు ఒక భక్తుడు తనకి ఇవ్వడం వల్ల నిజంగా ఆ అటుకులు తిన్న తర్వాత వాళ్ళ జీవితం అనేది ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్న జీవితం అనేది బయటపడింది అని చెప్పేసి మనం ఒక కథ ద్వారా నిన్న కూడా మన వీడియోలో నేను తెలియజేశాను. అలాగే ఈరోజు అండి మూల మంత్రం అండి, శ్రీకృష్ణ భగవాన్ మూల మంత్రం మన సాయినాథుడే మనకి తెలియజేస్తున్నాడు అని అంటే కనుక నిజంగా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఇది ఒక భక్తురాలికి బాబా చెప్పిన ఒక మంత్రం అండి. నిజంగా ఆయన శ్రీకృష్ణుడి రూపంలో ఎలాగానంటే వాళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంతో ముద్దుగా ఉండే పిల్లల్ని ఎవరిని చూసినా సరే వాళ్ళు ఎత్తుకోవాలని కానీ, లేదంటే కనుక ఆ పిల్లల్ని చూస్తే చాలా ఆశగా అనిపిస్తూ ఉంటుంది. మనకి అలాంటి పిల్లలు ఎవరైనా వస్తే కనుక బాగుంటుంది కదా మన ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు శ్రీకృష్ణాష్టమి రోజున కొలువు పెడుతూ ఉంటారు. చాలామంది కూడా ఇంటికి వచ్చే పెద్ద ముత్తైదువులకి తాంబూలాలు కూడా ఈరోజు ఇస్తూ ఉంటారండి. అలాంటి సమయంలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఇంటికి ఒక చిన్న శ్రీకృష్ణుడి వేషంలో అండి బాబా గారు ఒక దంపతుల ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. నిజంగా బాబా చూపించే అద్భుతాలు అనేవి మహా అద్భుతం అండి. మనందరము కూడా ఆ పిల్లకి పిల్లలు లేరని చెప్పేసి ఎవరు కూడా తన బిడ్డని తన చేతుల మీదుగా ఎత్తుకోమని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఎందువల్లంటే ఈ పిల్లకి పిల్లలు లేరు కదా, మన పిల్లల్ని ఎత్తుకుంటే ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి కనీసం ఎత్తుకోవాలని అన్నా కూడా నీకు పిల్లలు లేరని చెప్పి అంటే బాధపడతారని చెప్పేసి ఆ వద్దులేమ్మా ఇప్పుడే పిల్లాడు పడుకున్నాడనో లేదంటే కనుక ఏడుస్తున్నాడనో పిల్లల్ని ఎత్తుకోవడానికి కూడా ఇచ్చేవాళ్ళు కాదండి అమ్మాయికి. అలాంటిది ఆ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే బాబా రూపంలో వచ్చి నిజంగా ఆ పిల్లవాడికి ఆ అమ్మాయికి అండి చిన్న బిడ్డ రూపంలో వచ్చారండి ఒక దంపతుల ద్వారా. అలా వచ్చిన ఆ బిడ్డని చూడంగానే ఆ తల్లి ఆవిడికి ఎంతో సంతోషం అండి. సంతోషంతో
సంతోషంతో ఆవిడికి నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి ఆ బిడ్డను చూడగానే. అంత ముద్దుగా ఉందండి. మనకి ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకి చూస్తే ఎంత ముద్దుగా ఉంటాడండి ఆయనకి. అలాంటి పిల్లలు మన ఇంట్లో ఉంటే కనుక చక్కగా తిరుగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఎంత ఆనందంతో మనం ఉంటూ ఉంటాం. అలాంటి ఒక ఆనందాన్ని ఆవిడ మొహంలో చూడగలిగామండి ఆ బాబా మూలంగా. నిజంగా సాక్షాత్తు భగవంతుడైనా సరే, ఆ శ్రీకృష్ణ భగవంతుడు అయినా సరే, సాయినాథుడైనా, ఆ వెంకటేశ్వర స్వామి అయినా, ఆ మహావిష్ణువు అయినా కూడా అందరి రూపాలన్నీ కూడా ఒకటే కాబట్టి నిజంగా అలాగే ఈరోజు ఆ బాబా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో రావటం వల్ల నిజంగా అండి వాళ్ళకి ఈ వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి. ఆ దంపతులు వెళుతూ చక్కగా వచ్చారు. వాళ్ళకి కూడా చక్కగా పసుపు కుంకుమలు ఇవ్వటం, వాళ్ళు తాంబూలు ఇవ్వటం అనేది చేశారనమాట. ఆ బిడ్డని ఒకసారి వెళ్లే లోపల నేను ఒకసారి ఎత్తుకుంటాను రమ్మని చెప్పేసి ఆ బిడ్డని పిలిస్తే నిజంగా ఆ పిల్లవాడండి చక్కగా నా అడుగులు వేసుకుంటూ చక్కగా ఆమె దగ్గరికి వెళ్ళాడండి ఎత్తుకోవడానికి. ఇంకా ఆవిడ కూడా ఎంతో ఆనందంతో చక్కగా ఎత్తుకొని ముద్దులాడుతూ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోవడానికి ఇవ్వడానికి ఆవిడకి మనసు రాలేదనమాట. అందువల్ల ఆ బిడ్డని కొంచెంసేపు అట్లాగే వాళ్ళు ఆ దంపతులు కూడా ఉంటామమ్మా, బిడ్డ ఇక్కడే ఉండనివ్వండి, మేము కూడా ఇక్కడే కూర్చుంటాము అని చెప్పేసి ఆ పిల్లవాడితో పాటు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారనమాట. ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి తెలుసండి వాళ్ళకి పిల్లలు లేరన్న విషయం. ఎవరినైనా సరే పిల్లలు లేనప్పుడు మీకు ఇంకా కూడా పిల్లలు పుట్టలేదా అమ్మా అని చెప్పేసి చెప్తే వాళ్ళు బాధపడతారు కదా. అందువల్ల వెళుతూ అమ్మ ఈరోజు శ్రీకృష్ణాష్టమి చాలా శక్తివంతమైన రోజు, మీకు ఒక మంత్రాన్ని చెబుతాను. ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే లోపు మీరు ఒక 108 సార్లు అనుకోండి, పడుకోండి తల్లి, చాలా అద్భుతం జరుగుతుంది అని. నిజంగా ఆ రోజు అండి పడుకునే ముందు ఆవిడ ఇలాంటి ఒక మంత్రాన్ని, అంటే ఆ శ్రీకృష్ణ భగవంతు మూల మంత్రం అండి ఇది. ఆ మంత్రం ఏంటి అని అంటే కృం కృష్ణాయ నమః, కృం కృష్ణాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే జపిస్తారో వాళ్ళు ఆ నిమిషమే అండి, ఆ రోజే ఏ సమస్య కోసమైతే మనం బాధపడుతూ ఉన్నామో ఆ సమస్య ఆ రోజే తీరుతుంది అని చెప్పి ఆ దంపతులు ఆశీర్వదించి వెళతారనమాట ఆ ముత్తైదుని, ఆ అమ్మాయిని. వాళ్ళ ఇంటికి ఎవరింటికైతే వచ్చారో ఆవిడని పిల్లలు లేకుండా బాధపడుతున్న ఆవిడకి వాళ్ళు దంపతులు అలా ఆశీర్వదించడం అనేది ఆవిడకి చాలా వరకు ఆ బాబానే తనకి అలా స్వయంగా వచ్చి ఇలా చేసినట్టుగా అనిపించిందండి. అందువల్ల ఆ మంత్రాన్ని పడుకునేలోపు చక్కగా ఇలాగ 108 సార్లు అనుకుంది. 108 సార్లు రాసుకోవడం అయినా సరే, అనుకోవడం మీకు కష్టంగా ఉంది 108 సార్లు అని అనుకున్న వాళ్ళు ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో అయినా సరే ఈరోజు రాసుకోండి ఫ్రెండ్స్. నిజంగా చాలా శక్తివంతమైన ఒక మూల మంత్రం అండి ఆ శ్రీకృష్ణ భగవానుడి మంత్రం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈరోజు మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య అనేది ఖచ్చితంగా ఈరోజే తీరుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.